హలో అండి అందరికీ. ఇక్కడ కనిపిస్తుంది మనకి కరీంనగర్‌కి దగ్గరలో ఉన్న కాసింపేట అనే విలేజ్‌లో ఉంటుంది ఈ టెంపుల్ అనేది. ఈ టెంపుల్ పేరు అందరికీ తెలిసే ఉంటుంది. ఇప్పటికే చాలా ఫేమస్ అయింది ఈ టెంపుల్ అనేది. మానసాదేవి టెంపుల్ ఇది. చాలా ఫేమస్ అయిన టెంపుల్. ఈ టెంపుల్ గురించి కొంచెం ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. అసలు నేను మొత్తం షార్ట్‌కట్‌లో చెప్తాను. సో వీడియోని పూర్తిగా చూడండి. ఫస్ట్ టైం నా ఛానల్‌ని ఎవరైనా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు థియేటర్ వీడియోలు కావాలనుకుంటే మీకు ఛానల్లో ఉన్నాయి చూడండి. సో అసలు ఈ టెంపుల్ దగ్గరికి ఎలా రావాలి అంటే మనకి కరీంనగర్ బస్ స్టాండ్ నుంచి వెళ్ళి బస్సులు అనేటివి ఉంటాయి. అవైనా లిమిటెడ్గా ఉంటాయి అన్నమాట. మార్నింగ్ 7కి అండ్ 8కి అండ్ 10కి ఈ 3 బస్సులు మాత్రమే ఉంటాయి ఈ టెంపుల్ దగ్గరికి రావాలంటే మార్నింగ్ టైంలో. మిగతా టైంలో అయితే మీరు మామూలుగా వెహికల్తో రావాలి. సో ఈ టెంపుల్ దగ్గరికి వెళ్ళడానికి కరీంనగర్ నుంచి వెళ్ళి దాదాపుగా ఒక 32 కిలోమీటర్లు 33 కిలోమీటర్లు ఏమో అలా వస్తుంది. సో ఇదైతే చెప్పగలను నేనైతే. సో ఈ టెంపుల్ దగ్గరికి వచ్చిన తర్వాత ఇక్కడ అంతా ఇలా ఉంటుంది మీకు. ఇక్కడ రెడ్ కలర్లో ముడుపులు అనేటివి ఉన్నాయి కదా, ఆ ముడుపులు అనేటివి మనం ఏదైనా కోరుకున్న కోరిక కోరుకొని ఆ ముడుపు అనేది కడితే అక్కడ కోరికలు అనేటివి నెరవేరుతాయని అక్కడ నమ్మకం అన్నమాట ఈ టెంపుల్లో. సో అప్పటికి ఇప్పటికి చాలా చేంజ్ అయింది టెంపుల్ అనేది. చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు. చాలా బాగా డెవలప్ చేశారు అప్పటికి ఇప్పటికి. సో ఈ టెంపుల్ హిస్టరీ గురించి మనం మాట్లాడుకుంటే టెంపుల్ హిస్టరీ అంటే వచ్చేసరికి మనకి ఈ మానసాదేవి టెంపుల్ అనేది మనకి స్వయంభుగా వెలిసిన టెంపుల్ అన్నమాట. ఒక పొలంలో లోపల ఉంటే మన అమ్మవారిని లోపల నుంచి వెళ్ళి బయటికి తీసి అది మానసాదేవి అమ్మవారు అని చాలామందిని అడిగి తెలుసుకొని ఈ ప్రతిష్టాపన అనేది చేశారు. చేసి అప్పటి నుంచి వెళ్ళి పూజలు అనేవి జరుగుతున్నాయి ఈ టెంపుల్లో. సో ఈ టెంపుల్ అనేది స్వయంభూ అన్నమాట. స్వయంభుగా వెలిసిన మానసాదేవి టెంపుల్ అన్నమాట ఇది. ఇది మనకి భారతదేశంలో రెండే ఉన్నాయి. ఒకటి మనకి తెలంగాణలో ఒకటి ఉంది, ఇంకోటి మనకి ఉత్తరాఖండ్ హరిద్వార్లో ఒకటి ఉందన్నమాట. సో తెలంగాణలోనే ఇది ఫస్ట్ టైం టెంపుల్, మానసాదేవి టెంపుల్ స్వయంభుగా వెలిసిన టెంపుల్ అన్నమాట. సో ఇక్కడ కనిపిస్తున్న ఈ శివలింగాలన్నీ నాగప్రతిష్ఠ శివలింగాలు అన్నమాట. ఇవన్నిటికీ మనం అభిషేకం చేయొచ్చు. 108 ఉంటాయి. ఈ 108 అనేటివి మనం అభిషేకం చేస్తూ అలా వెళ్ళాలి అక్కడ ఉన్న వాటర్తోని. సో అక్కడికి వెళ్ళాలంటే పట్టు పంచ అండ్ కండువ మాత్రం ఖచ్చితంగా ఉండాలి. నార్మల్గా ప్యాంట్ కానీ షార్ట్స్ కానీ అవి అయితే అలవ్ లేదు. అదైతే ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి. సో ఇదన్నమాట. సో ఈ మానసాదేవి అనే అమ్మవారు ఎవరంటే దాదాపుగా అందరూ అనేది శివునికి సంబంధించిన కూతురు అని అంటున్నారు. మరి అది ఇంతవరకు అనేది కరెక్ట్ కాదు కానీ అక్కడ ఉన్న పంతులు వాళ్ళ అయితే మానసాదేవి అమ్మవారు మన శివునికి సంబంధించిన కూతురే అని చాలామంది చెప్పారు. సో ఇదన్నమాట చిన్నగా షార్ట్కట్లో దీని హిస్టరీ గురించి. సో ఇక్కడ మనకు టెంపుల్కి రావాలంటే ఖచ్చితంగా 33 కిలోమీటర్లు ఉంటుంది. బస్సులు అయితే మార్నింగ్ టైంలో ఉంటాయండి. సో ఇదైతే ఈ టెంపుల్ గురించి హిస్టరీ గురించి. సో టెంపుల్ దగ్గర చాలామంది క్రౌడ్ అయితే ఉంటున్నారు. ఇక్కడ చాలా క్రౌడ్ ఉంటున్నారు. నేను వెళ్ళింది మండే రోజు, అంటే నిన్న వెళ్ళాను నేను. సో ఈ టెంపుల్కి నిన్ననే అలా ఉందంటే ఏదన్నా మంచి ఫెస్టివల్ టైంలో అయితే ఇంకా మామూలుగా ఉండదు, ఇంకా చాలా ఎక్కువ క్రౌడ్ ఉంటారు. సో దాదాపు అన్నీ ఇక్కడ అవైలబుల్గా ఉంటున్నాయి మనకి. ఇక్కడ పక్కనే మనకి ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంది, ఇంకోటి నవగ్రహాలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి దాదాపుగా. సో ఈ టెంపుల్కి రండి, మంచి పీస్ఫుల్గా ఉంది. అప్పటికి ఇప్పటికి చాలా డెవలప్ చేశారు. మీకు దేవుని ఫోటో అనేది ఇక్కడ పెడుతున్నాను చూడండి. లోపల ఫోన్ అనేది నేను తీయలేదు, ఇక్కడ ఫోటో పెడుతున్నాను చూడండి, ఇదే వీడియో.